సార్ డైరెక్ట్గా ఒక మాట చెప్పండి సార్. మీరు ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం ఉన్న మావోయిస్ట్ పార్టీ ఈరోజు అమిత్ షా వ్యూహరచనలకు భద్రతా బలగాల బలానికి చేతులెత్తేసి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారా? ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ప్రజలు వాళ్ళ సిద్ధాంతాన్ని సరండి. ఏంటి ఆ సిద్ధాంతం? సమానత్వం కోసం, నిజమైన ప్రజాస్వామ్యం కోసం, ఈ దేశంలో పట తమ నమ్మిన మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన ప్రకారంగా వాళ్ళు చెప్పే నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం వాళ్ళు వస్తున్నమైన విషయం వాళ్ళ యొక్క పేపర్లో లేఖలు. అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ గత్యంతరం లేక వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. పార్టీకి సంబంధించి లొంగుబాటు కార్యక్రమంలో భాగంగా లేఖ రిలీజ్ చేసినప్పుడు మల్లోజుల్లానా ఆసన్న అనుకుంటారు. దాంట్లో స్పష్టంగా రాసింది మా వల్ల కొంత అభివృద్ధి కూడా ఆగిపోయింది. మరొక రకంగా మనం చెప్పాలంటే యుద్ధం మూలంగా కొంత ఉండదంటే ఉంటుంది సమస్య. యుద్ధం అనేది ఎవరు చేస్తుండ్రు? యుద్ధం చేయడం అనేది ఒక్క మావోయిస్టులు చేస్తుండ్రా? ఎందుకంత క్లారిటీకి వచ్చారు? దాదాపుగా 20 ఏళ్ళ నుంచి ప్రజా ఉద్యమాలు చేయలేమని చేయటం 20 ఏళ్ళగా చేస్తుండ్రా? చెప్పండి మీరు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ నుంచి చెప్పండి, మీరు ఆంధ్రలో చెప్పండి. ఏ సాయుధ పోరాటాలు చేశారు? ఏ ఉద్యమాలు చేశారు? ఏ ప్రజా ఉద్యమాలు చేశారు? అడవులు ఖాళీ అవుతున్నాయి. ప్రజాక్షేత్రంలోకి వస్తే అడవులు ఖాళీ అవుతాయి. ఇక మావోయిస్టు పార్టీ ముగింపు అనుకోవచ్చా? అంటే ఈ సందర్భంగా ఇప్పుడున్న జాతీయ పార్టీ అంటే బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కగారుకు సంబంధించి ముగింపు అనుకోవచ్చా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్? మావోయిస్టులు ఇప్పుడు సాయుధ పోరాట మార్గం వాళ్ళు ముగిస్తే సాయుధ పోరాటం ఏదైతుందో సాయుధులు ముగించబడతారు. కానీ నేను ఇక్కడ ఆ మార్గమే ముగించబడతా తప్ప ఈ దేశంలో మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన ప్రకారంగా పనిచేసే వాళ్ళు ఎన్నటికీ ముగించబడరు. ఎన్నటికీ శాశ్వతంగా కూడా